వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ప్రస్తుతం యుద్ధం సమయంలో మోడీ ప్రభుత్వం వంట గ్యాస్ సప్లై చేయలేక చేతులెత్తేసింది. వంట గ్యాస్ కోసం ప్రజలు రోడ్ల మీద బారలు తీరి ఉన్నారు అంటూ మోడీ ప్రభుత్వాన్ని వెక్కిరిస్తూ కాంగ్రెస్ సోషల్ మీడియా అధికారిక హ్యాండింగ్లో ట్విట్టర్లో ఒక ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటో నేను చూపిస్తా చూడండి. ఇదే ఫోటో మీరు స్క్రీన్ మీద చాలా క్లియర్గా చూడొచ్చు. కానీ ఇక్కడే మోదీ ఇజ్జత్ దిద్దాం అనుకొని సొంతంగా తమ పార్టీ ఇజ్జత్ని తామే తీసుకుంది కాంగ్రెస్. దాంట్లో జనాలు ఖాళీ గ్యాస్ బండలు పట్టుకొని క్యూలో భారంగా ఎదురు చూస్తున్నారు. కనిపిస్తోంది కదా ఈ ఫోటోలో. నిజమే, ప్రతిపక్షాలు సమస్యను హైలైట్ చేయాలి, అది గొప్ప విషయం. కానీ కాంగ్రెస్ ఏం చేసింది? మోడీని కొట్టాలి అని పేడలో చొప్పు బాగా అద్దుకొని తనకు తానే కొట్టుకుంది. ఏం దక్కో అట్లంటున్నామంటే చెప్తా. అది ఎలా అంటారా? చూసిండ్రు కదా, ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇండియన్ ఎకనామీ ఎల్పిజి సిలిండర్ ఏప్రిల్ 2011. ఈ ఫోటోలో జనాలు కనబడుతుండ్రా? ఈ జనాలే ఈ ఫోటోలో ఉన్న జనాలు కూడా. అంటే 2011లో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్యాస్ బండల కోసం బార్లు తీసిన జనాల ఫోటోని పైన ఏమీ చూసుకోకుండా ఆ ఫోటో ఒక్కటి క్రాప్ చేసేసి మోదీ గారి ఫోటో పక్కన పెట్టేసి ఇప్పుడు జనాలు గ్యాస్ సిలిండర్ల కోసం బారులు తీరారు అంటూ తాము చేసిన తప్పుల్ని ఈరోజు తమే బయటేసుకున్నారు. దీన్నే అంటారు కాంగ్రెస్ మోకాలి తెలివితేటలని విశ్లేషకులు. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల కోసం సామాన్య జనాలు 2014 తర్వాత క్యూలలో పడిగాపులు పడుతున్నట్లు బహుశా కాంగ్రెస్కి నెట్లో ఎక్కడా చిత్రాలు దొరికినట్టు లేవు. అందుకే 2011లో తమ కాంగ్రెస్ యూపీఏ పాలనలో జనాలు వంట గ్యాస్ కోసం నిలబడ్డ ఫోటో తీసుకొని ఇప్పుడు మోడీ ప్రభుత్వ సమయంలో గ్యాస్ కొరత జనాలు ఇక్కట్లు అంటూ ట్విట్ పెట్టి ఆ ఫోటో షేర్ చేసి తన పరువు తానే తీసుకుంది. అదనమాట. అందుకని కాంగ్రెస్ ఇక నుంచి ఏదైనా ఫోటో షేర్ చేసేటప్పుడు జరభద్రం చూసుకోండి. మీ గొయ్యి మీరే దవ్వుకోకండి. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఇవి 3 మన ఛానల్సేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీరు చేసే ₹1 సహాయం కూడా చాలా చాలా అవసరమే. సో ప్లీజ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.